నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అందించాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఆదేశించారు. సోమవారం సాయంత్రం సోన్ మండల కేంద్రంలోని బాల్కిషన్ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువులు, విత్తనాల స్టాక్, క్రయ విక్రయాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. రిజిస్టర్లలోని వివరాలు ఆన్లైన్ వివరాలతో సరిపోల్చారు. క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులన్నీ పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రికార్డులలో తేడాలు ఉండరాదన్నారు. పలు కంపెనీల విత్తనాలు లేబుళ్లను పరిశీలించారు. కంప్లీట్ చేయడానికి ఫార్మర్ యాప్లో కూడా చేసుకోవచ్చు. అది యాప్ వేరే ఇదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాప్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ రెండు మనం రెండు చేయాలి. వీడియో యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాలపల్లి పంచాయతీ పరిధిలోని డీకే చెరువు యానాది కాలనీ వాసులు దట్టమైన అరణ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న ఈ కాలనీలో సుమారు 20 యానాది కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటికీ రోడ్డు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. మీడియా మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు అంత నమస్కారం. నా పేరు ఎర్రయ్య. యాదవ్ మండలం తెల్లరాపల్లి పంచాయతీ సంత చెరువు ఎస్టీ కాలనీ గుడి. మా తాత నుంచి మొక్కుతున్నాము. వాళ్ళు వచ్చి రోజుగా ఫోన్ చేయండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి పని చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. యాడికైనా పోతారా ఫాలో చేస్తున్నారు. వేలవాళ్ళు ఫాలో చేసి వాళ్ళని చంపేస్తే ఆ ఎస్ట్ కాలనీ ఎవరు లేదు అని చెప్తున్నారు. దానికి మాకు దయచేసి ఎంఆర్ఓ వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ మా కాగితంలో ఎత్తలేదు. ఎస్ఐకి ఇస్తే దాని కింద పెట్టేసినాడు. గుడి 2 పాలు కాల్చేసినాడు. దాన్ని చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. దానికి ఇప్పుడు నాకు దయచేసి నా గుడికి తాళం ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు మా అమ్మత్త తాత కాడ నుంచి ఉన్నాయి. అది మనకు తెలుసు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో పని చేసుకుంటే వాళ్ళ బలితో అధికారితో బలితో మమ్మల్ని కొట్టుకొస్తున్నారు. దీనికి కలెక్టర్ గారు వాళ్ళందరూ నాకు దయచేసి మంచి చేయాలి. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు జిల్లా యాదమరి మండలం కంతలచెరువు గ్రామం ఎస్టీ కాలనీలో నివసిస్తూ 50 ఏళ్ళుగా నివసిస్తున్నాము. మాకు మా తాత మా ముత్తాతల నుండి ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం, అమ్మవారిని నిలపడం జరిగింది. ఇప్పుడు దౌర్జన్యంపై మాపై గుణశేఖర్, గోన్స్వామి కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తూ మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బందులు, మాకు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. మాపై దయించి కలెక్టర్ నుండి మాకు న్యాయం జరగాలని మా ఎస్టీ తరఫు నుంచి అందరూ మేము ప్రయత్నిస్తున్నాం. మేము మా ఎస్టీ తరఫు నుంచి మేము న్యాయం కోరుతున్నాం సార్. నమస్కారం. చిత్తూరు జిల్లా యాదమరి మండలం డీకే చెరువు ఎస్టీ కాలనీ. మాకు ఇండ్లు కట్టేప్పటికి మాకు తెలీదు. పెద్దోళ్ళ కాలాల నుంచి మాకు దేవుని పెట్టింది మాకు తెలీదు. మమ్మల్ని ఏం చేస్తారంటే ఎర్రోళ్ళు ఈ దావలో వస్తారా, మీరు వచ్చేది పూజలు చేస్తారా అమ్మని మమ్మల్ని దుర్మార్గంగా ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళు పట్టేసేది, కొట్టేది, నాశనం చేసేది. మమ్మల్ని ఈ దావలో రాకూడదు. మరి పిల్లలు పోతే పిల్లలు తరిగిపోయినది. వాళ్ళు బడికి ఎలా లేకుండా కైల్లో పడిపోయేది, ఆడబడిపోయి ఏడబడిపోయి తనగలాడుతూ పోతున్నారు. మాకు దారి లేదు. మాకు గుడి కట్టించిన దానికి మేమేదో పెద్దోళ్ళ కళ నిలిపి మేము గుడి చేసుకుంటున్నాము. మాకు అంత మాత్రం తెరవాసి లేక మేము గమ్మున అయిపోతే పెద్దోళ్ళ నుంచి మళ్ళీ చేసుకోకుండా కాదని చెప్పి మేము చేసుకుంటున్నాము. మమ్మల్ని ఏం చేసినారంటే మీరు చేస్తున్నారా, మీరు చేయకూడదు, మీరు అక్కడ ఉండకూడదు. పెద్దోళ్ళు ఉన్నంతవరకు ఏమనలేదు. పెద్దోళ్ళు లేకుండా పోయే కొద్దికి మమ్మల్ని ఇప్పుడు పట్టించే కాడికి వస్తున్నారు. గోంచేమి, పుణ్యశాఖరం వీళ్ళిద్దరు చేరుకొని మమ్మల్ని ఇది ఏమి చేయకుండా చేయాలని తరంతున్నారు మమ్మల్ని.
మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓలకి వీళ్ళకంతా మేము చెప్పి గుడి కట్టించుకోవాలని దయచేస్తాను. నమస్కారం. యాదమూరు మండలము, మాది కొత్త చెరువు, డీకా చెరువు. మేము ఎస్టీ కాలనీ. ఎస్టీ కాలనీలో దోవలు పోతే కూడా ఆడవాళ్ళు దోవలు పోతే నిలేస్తారు, మమ్మల్ని పోకూడదు రాకూడదు అట్లా చేసి నిలేస్తూ ఉన్నారు. దానికి మేము పెద్దవాళ్ళు పెట్టిన దేవుళ్ళు మేము ఎట్లయితే ఎత్తమంటున్నారు. మన పొంగిటి పండుగ నాడు కూడా ఇక్కడ దేవరు పెట్టకూడదు అట్లనేసి మమ్మల్ని ఆడవాళ్ళంతా కూడా చీరలు పాడు రైతులంతా కూడా చింపి మమ్మల్ని మానభంగం చేస్తూ ఉన్నారు. మీకు దయచేస్తే మేము మీ మాది ఆడవాళ్ళుగా ఉంటే, మాకు దయచేసి మీ మాది ఆడవాళ్ళు మరి ఉంటే, మీకు కూడా పుట్టిన తోడుగుడ్లు మరి ఉంటే మమ్మల్ని ఎదే సహాయం చేయండి. అట్లనేసి మేము దేవరు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని మానభంగం చేస్తూ ఉన్నారు. చీరలు రైతులతో కూడా చింపేసి ఉన్నారు. ఆ దోవలు బాగూడదు రాకూడదు అంటూ ఉన్నారు. మేము ఎవరినో పోయి అడుక్కుంటే కూడా మమ్మల్ని కిందనే పెడతా ఉన్నారు, కానీ పైన మాట్లాడేది ఎవరు లేదు. దానికి మా గుడికి కావాలా అనేసి మేము బాధపడతా ఉంటే కూడా నా తమ్ముడు ఒకడే పోతా ఉంటే కూడా వాడు ఒకడే పోతా ఉన్నాడు, వాడు ఒకడే ఉంటాడు అని కూడా ఈ నుంచి ఫోన్లు పోతా ఉన్నది. మా అన్నదమ్ములు ఉండేది ముగ్గురులో కూడా ఈ మరి ఏమైనా చేసేస్తే మేము ఆడవాళ్ళు మేము ఏం చేసేది అనేసి మేము అడిలో ఇల్లు కట్టించేసారు కదా, మేము ఏం చేసేది అనేసి మేము బాధలు పట్టుకొని పోతే దోవంటే రైకులు బెరికలు చూస్తావా, చేతులు బెరికలు చూస్తావా, చేపమర్ల యాని మీకు దోవని అడతారు కదా. మేము ఎట్లా బతికేది? మేము ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక పారి అందరూ వచ్చి కూడా దయచేసి మేము ఏడున్నాము, అడవిలో ఉన్నాము, ఊర్లో ఉండాలి, దయచేసి మీరు వచ్చి చెప్పి చూసి మమ్మల్ని ప్రతిదంటే అందరికీ ఇది చెప్తాము. మేము ఉండేది ముగ్గురు అన్నదమ్ములు, మేము ఇద్దరు తోడుపుట్లు ఉన్నాము. మాకు బిడ్డలు వేరే ఉన్నారు, నా బిడ్డలు మూలకోగులు ఉన్నారు. మా పిల్లకాయలకంతా కూడా మేము ఇది అనుకోని పరిస్థితిగా వండుకొని కూడా మేము ఇట్లా బాధలు పడుతున్నాం కదా. మాకు ఏది ఒకటి మాకు దయచేసి ఆ కళ్యాకట్లు వీళ్ళు వాళ్ళు ఆ గోంచామేడక ఇది ఆఫీసులో పని చేసుకొని మన ఊర్లోకి వచ్చేసిండే ఈ కేపుమర్లు ఈ క్షణాలను కూడా అడుగుతా ఉన్నాడు. అన్నిటికీ ఓర్చుకొని మనం పోయే చోటకు పోతామనేసి మేము గమ్మున ఉన్నాము. అంత వెతికేసామే, మీరు మాకు దయచేసి మాకు గుడి బాగా చూపిస్తాలా అని. గుణశేఖర్ మామూలు ఇక్కడ మేము మా ముత్తాత నుంచి నిలిపిన గుడిని ఇక్కడ నిలపకూడదని మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. మీ కళ్యాణ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని మేము ఎస్టీ కాలనీ నుంచి అందరి తరఫున నేను న్యాయం కోరుతున్నాను. ఈ న్యాయం మాకు జరగలేదంటే మా ఎస్టీ కాలనీ నుండి అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ రోడ్డు మీదే ఆత్మహత్యం చేసుకుంటామని తెలియజేయడం జరిగినది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ కు సంబంధించిన నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసి మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పట్టణ శాఖ అధ్యక్షుడు దొనకెల నవీన్ నాయకత్వంలో నిర్వహించిన ఈ ధర్నాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మార్కెట్ లేకపోతే రోడ్డు మీద వచ్చి కూరలు అమ్ముతాం ట్రాఫిక్ జామ్ అవుతాం దాంతో రోడ్ ప్రమాదం జరుగుతాం బాధ్యత తరఫున వెంటనే ఆగిపోయిన పనులు ఆ పనులు ప్రారంభించిన చర్య తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే కాల్పుతున్నారో గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చాలేదు, మరి ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది. దాని గురించి మీరు పెట్టారు కొంత పనులు జరుగుతుంది. వారం రోజుల లోపల ఈ యొక్క పనులు ప్రారంభించకపోతే మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాదీక్ష ఏర్పడుతున్నారు. పనులు ప్రారంభించే వరకు నిరాదీక్ష కంపల్సరీ చేస్తాం. దయచేసి మీరు కూడా ప్రభుత్వానికి తెలపండి. ముఖ్యమంత్రి ప్రారంభించడం వల్ల చాలా సమస్యలకు మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ట్రాఫిక్ వర్షాకాలం కాబట్టి దాన్ని అందరూ లోపలనే కూర్చుంటారు. జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా బీజేపీ జిందాబాద్ జై జై మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా ఆవాజ్ దో మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, సమీకృత మార్కెట్ను వెంటనే ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే సమీకృత మార్కెట్ పనులను ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ పనులను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలను వెంటనే అత్యంతరంగా నిలిచిపోయిన సమీకృత మార్కెట్ పనులను వెంటనే సమీకృత మార్కెట్ కు బడ్జెట్ను వెంటనే సమీకృత మార్కెట్ కు బడ్జెట్ను వెంటనే సమీకృత మార్కెట్ కు బడ్జెట్ను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ప్రజలతో జలగాటమా, ప్రజలతో జలగాటమా. దానికి నిధులు లేక మధ్యలోనే పనులు నిలిచిపోవడం ద్వారా సంబంధిత మార్కెట్లో కూరగాయలు కానీ విక్రయించేటువంటి రైతులు, వ్యాపారస్తులు మరి జాతీయ రహదారి వెంబడే ఇక్కడ కూరగాయల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ ఏర్పడి మరి అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రజలు ప్రాణాలకు బలి కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఆ సమీకృత మార్కెట్కు నిధులు మంజూరు చేసి ఆ సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. మరి అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఇవాళ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నావు కూడా ఇవాళ అధికారులు కళ్ళు మూసుకొని మరి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ వారిని డిమాండ్ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సీదా ప్రశ్నిస్తూ ఉన్నది. సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడ ఉన్నటువంటి రైతులను, వ్యాపారస్తులకు అందుబాటులో సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించి ప్రజలకు అందరినీ కూడా కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 2021లో ప్రారంభించిన 7 కోట్ల నిధులతో ప్రారంభించిన కూరగాయల మార్కెట్ను ఇంతవరకు పూర్తి చేయకపోవడం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి పరిధి కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. దానికి నిధులు కేటాయించక అది మొత్తం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచింది.
దాని మీద తగిన చర్యలు తీసుకొని దానికి నిధులు కేటాయించేసి దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా వెల్లుల రోడ్ అయినా కానీ చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రోడ్డు మీదనే కూరగాయలు అమ్ముకుంటున్న రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వచ్చేది వర్షాకాలము. ఆ వర్షాకాలంలో కూరగాయలు ఎలా అమ్ముకోనో పండించిన రైతుకు కష్టం ఉన్నది. పాత మార్కెట్లో ఒకటి సులభ్ కాంప్లెక్స్ అని పెట్టినారు. దానికి వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ దాని మెయింటెనెన్స్ కానీ లేదు. దాంతోనే అటు పోదామన్న దుర్గంధభరితమైన వ్యవస్థ ఉన్నది అక్కడ. ఈ మార్కెట్లో కూడా వెల్లుల రోడ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ చాలా దరిద్రంగా ఉన్నది. అక్కడికి పోయి ఎలాంటి దానికి వాటర్ సప్లై కానీ ఎలాంటి చర్యలు కానీ దాని మీద లేదు. ఆ నీరు ఎటు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇప్పుడు 19వ వార్డు నుంచి వచ్చే వాటర్ కూడా మా 7th వార్డులో చాలా మురికిగా తయారవుతున్నది. దానికి సరైన వాతావరణం కూడా కల్పించేసి మార్కెట్ను ప్రారంభించాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నాము. ఇలా పలమనేరు పట్టణంలోని దండపల్లి రోడ్లో ఉన్న షాదీ మహల్ సమీపంలో ఫకీర్ వేషం వేసుకుని ఇళ్ల వద్దకు వెళ్లి మాయమాటలతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పలమనేరు పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాల ప్రకారం మగవారు లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఫకీర్ వేషంలో వచ్చిన వ్యక్తి ఇంట్లో ఉన్న మహిళలను సంప్రదించి డబ్బులు అడిగేవాడని తెలిపారు. దయతో 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఇవ్వాలని ప్రయత్నించినా తీసుకోకుండా మీ ఇంట్లో చెడు ఉంది, దాన్ని తొలగిస్తాను, మీరు కష్టాల్లో ఉన్నారు, పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయి అంటూ మాయమాటలు చెప్పి పలువురి వద్ద నుంచి నగదు తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక ఇంట్లో 1500 రూపాయలు, మరొకరి ఇంట్లో 1300 రూపాయలు, ఇంకొక ఇంట్లో 500 రూపాయలు తీసుకుని వెళ్ళినట్లు సమాచారం. పలమనేరు ప్రజలకందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఏమంటే, కొంతమంది ఇంటి దగ్గరికి వచ్చి మీకు రోగాలను బాగు చేస్తామనో, మీకు డబ్బులు సంపాదించేదానికి మేము దీవిస్తామనో అట్లా వచ్చి ఎవరన్నా కానీ మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పే మాయమాటలకు లొంగి మీరు ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకు ఇంట్లోకి అలౌ చేయడం కానీ చేయొద్దండి. పూజలు చేస్తాము, మీకు జబ్బులు నయం చేస్తాము అనే మాటలు అట్లాంటివి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక పోలీస్కి డైల్ 100కి కానీ 112కి కానీ కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సద్దాము. నేను పలమనేరు, మా ఊరు పలమనేరు. నేను దండపల్లి రోడ్లో షాదీమాల్ ఎదురుగా ఉంటాము. ఈరోజు ఒక అతను ఇంట్లో ఎవరు మొగోళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఉండే టైంలో ఇండ్ల దగ్గర వచ్చి పకెట్ డ్రెస్ వేసుకుని వచ్చి ఇండ్ల దగ్గర అంతా పోయి డబ్బులు అడుగుతూ ఉన్నాడు. 150 ఇస్తే తీసుకోకుండా 1000 ఎలా మీ ఇంట్లో చెట్టు దృష్టి ఉండే అది ఏమంటే అబద్ధాలు చెప్పి ఒక ఇంట్లో 500 ఇంకో ఇంట్లో 1300 తీసుకొని పారిపోతూ ఉంటే మేము పట్టుకొని విచారిస్తే ఫస్ట్ పేరు చెప్పి వేరే బళ్ళారి అని చెప్పినాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలుచుకొని వచ్చి విచారిస్తే నా పేరు కిరణ్, మా నాయన పేరు రాము, నా తమ్ముని పేరు అర్జును అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. హిందూ అతను ముస్లిం వేషం వేసుకుని వచ్చి డబ్బులంతా అడుగుతున్నాడు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఇళ్ళు అంతా పోయి నేను ముస్లిం దేవుని పేరు చెప్పి అల్లా పేరు చెప్పి డబ్బులు అడుగుకొని అన్నదానం చేపిస్తాను, ఖురాన్ చదివిస్తానని చెప్పి ఇట్లా దొంగ పనులంతా చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేడీస్ ఉన్నప్పుడు పోతూ ఉన్నాడు. అందుకనే పోలీస్ స్టేషన్ ఇది పిలుచుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పినాము. పోలీసులు దాని తర్వాత విచారించి వేరే యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. నమస్కారము. నా పేరు పర్వీన, పార్లమెంటు కార్యదర్శి, టీడీపీలో 20వ వార్డు ఇన్ఛార్జు. ఇట్లా ఎవరో బయట ఊరు నుంచి వచ్చి అతను అందరినీ ఇళ్ళ కాడ పోయి ఆడవాళ్ళంతా ఏమారిచ్చి 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తే తీసుకోకుండా 1000 వల్ల 2000 వల్ల 3000 మీ పిల్లలకి కానీ మీ భర్తలకు కానీ ఏమో చెడు ఉంటుంది, మీ మీద ఏమో దుష్టిగా ఇది ఉంటుంది అని చెప్పి ఏమరిచి జోల్లో చేసి నేను 10 రూపాయలు ఎత్తుకుంటా ఉన్నాను కదా, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అని ఏందో మంత్రాల్లో రాసిండేది పేపర్ ఎత్తి దాంట్లో చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళని దగ్గర 1500 తీసుకొని ఒక తావు 1300 తీసుకొని వచ్చినారు. మళ్ళీ నాకు కూడా వచ్చి చెప్పినారు. నేను వచ్చినాను, కంప్లీట్ ఇస్తామా సార్ దగ్గరకని. సార్ చర్య తీసుకొని సరేమ్మా అన్నారు. ఏమంటే ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు అట్లా భద్రత చనిపోవాలనేసి కోరుతున్నాం సార్లకు మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ ఆరోపించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకున్నది. గత 3 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ జిల్లాలలో బహిరంగ సభలలో పాల్గొంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా భారతీయ జనతా పార్టీని తిట్టడం, నరేంద్ర మోడీని విమర్శించడం, తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారులను అనేక రకాలుగా తిట్ల పురాణాలతో తన బహిరంగ సభలలో భారతీయ జనతా పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తన పదజాలాన్ని ముఖ్యమంత్రి స్థాయికి దిగి ఆయన ఇలా వీధి రౌడీలాగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వడ్లను మోడీ కొనడా జూన్ 15 తర్వాత బీజేపీ నాయకుల ఇంట్లో ముందట మేము పోస్తామని చెప్పేసి వ్యాఖ్యానించడం ఇలా సిగ్గుండాల ముఖ్యమంత్రికి. ఏ రాష్ట్రంలోనైనా ఈరోజు వడ్ల సేకరణ కాదు, రైతులు పండించిన ప్రతి పంటను ప్రతి గింజను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా కొనడం జరుగుతుంది. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పడం జరిగింది. కేంద్రం ఇన్ని లక్షల టన్నులు మీరు కొనుగోలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు వరి ఎక్కువ పండిస్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా మీ దగ్గర ఎక్కువ వండింది మేము కొనమని చెప్పేసి గత సంవత్సరం అనలేదు, ఏ సంవత్సరం కూడా చెప్పలేదు. కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనలేక చేతగాక ఇలా కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఎత్తేసేటువంటి దమ్ము ధైర్యం లేక ఇలా ఈ రోజు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తా ఉన్నారు. ఇలా మా నాయకుడు ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేత అయినటువంటి ఏలిట్ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ చెందినటువంటి అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి మొత్తం రైతు భరోసా, బీజేపీ భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మంత్రులందరూ కూడా జిల్లాలకు కదిలిండ్రు. అదేవిధంగా కలెక్టర్లు అందరూ కూడా కల్లాలలో పోయి కూర్చొని రైతుల దగ్గర ఉండి మీరు బీజేపీలు రాకముందే ఈ కల్లాలన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇలా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ లోపల భయం పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఇది నీకు తగదని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. అంతేకాకుండా జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇలా తెలంగాణ పొలిమేరలో అడుగుపెట్టనీయమంటున్నాడు. తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు. ఈ తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నో పోరాటాలు చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కారణంగా ఈ రోజు 2000 మంది బలిదానమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ మీ పాపాన 2000 మంది చనిపోవడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో గొంతెత్తి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, మీరు తెలంగాణ బిల్లును పెట్టండి అని చెప్తే ఆ రోజు పెట్టని కారణంగానే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి ఎదిగింది. అదేవిధంగా బీజేపీ భయంతో బిల్లు పెట్టి అధికారంలోకి వస్తే మేము బిల్లు పెడతామని చెప్పి చెప్పగానే ఆ రోజు బిల్లు పెట్టినటువంటి మీరు బీజేపీ మద్దతుతో తెలంగాణ వచ్చింది. అంతే తప్ప ఇలా బీజేపీ పోరాటం వల్ల బీజేపీ త్యాగం లేకుండా తెలంగాణ రాలేదు. కానీ ఇలా తెలంగాణలో తిరుగుతున్నటువంటి నీవు, నీ మంత్రులు ఇలా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడమని చెప్పి ఇలా గంటపతంగా చెప్పగలుగుతారా? ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు ఇలా సవాల్ విసురుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు అనేక రకాలుగా ఇలా ముందుండి ప్రజల ముందుండి పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటికి జవాబు చెప్పలేక ఇలా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలు తొక్కేసి ప్రజలు ఎక్కడ మమ్మల్ని నిలదీస్తారో అని చెప్పేసి, బీజేపీని ఎక్కడ ఆదరిస్తారో అని చెప్పేసి భయపడిపోయి ఇలా బీజేపీని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. రానున్న రోజుల్లో గతంలో కేసీఆర్ గిట్టనే వాగితే ఆయన ఫామ్ హౌస్ పరిమితం చేసిన ప్రజలు. ఇవాళ నువ్వు ఇట్లనగిన మాట్లాడుగిన మార్చుకోకపోతే, నువ్వు ఇట్లనగిన ప్రవర్తిస్తే రేపు నువ్వు కొడంగల్ ఫామ్ హౌస్ పరిమితం అవుతావు. జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి బీజేపీ జోలికి వచ్చిన బీజేపీ మంత్రులను గాని, బీజేపీ చెందిన ప్రధానమంత్రిని గాని నోరెత్తి మాట్లాడినా ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా పెద్ద ఉద్యమం తయారు కాబోతున్నది. ఈ ఉద్యమాలకు మీరు జవాబు చెప్తారా, లేకపోతే రాజీనామా చేసి పారిపోతారా? దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది.
రాజంపేట టీడీపీ కార్యాలయంలో బలిజ సామాజిక వర్గ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బలిజలకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం, పదవులు కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో అత్యధికంగా బలిజ వర్గానికి చెందిన వారికి పార్టీ పదవులు లభించాయని, ఇటీవల కొందరు వ్యక్తులు నిర్వహించిన సమావేశంలో బలిజులకు అన్యాయం జరుగుతోందని చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అలాంటి వ్యాఖ్యలు సమాజానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని అన్నారు. ఎవరికి ఏవైనా సమస్యలు ఉంటే బహిరంగ విమర్శలు కాకుండా పార్టీ నాయకత్వంతో చర్చించాలని, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విలేక సోదరులందరికీ నా నమస్కారాలు. వచ్చిన పెద్దలకు కూడా నమస్కారాలండి. విషయము ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక బల్జీలకే కాదండి ప్రముఖత, అన్ని కులాలకు ప్రముఖత ఉంది. అన్ని కులాలను కూడా చూసుకొని సరైన నిర్ణయంతో మన జగన్మోహన్ రాజు గారు చాలా చక్కగా తీసుకెళ్తున్నారు ముందుకు. అనేక ప్రోగ్రాములు చేస్తున్నారు. మీ ప్రెస్ మీకు కూడా చాలా సమాచారం ఉంటుంది, తెలియకేం కాదు, పార్టీకి కూడా తెలుసు. కానీ ఇది రాబోయే ఎలక్షన్లో ఏదో చిన్న మిస్టేక్ చేయాలా, బలమైన సామాజిక వర్గం ఇక్కడ బల్జీలు ఉన్నారు, దీన్ని పక్కదార పట్టించి మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ వీటిల్లో ఏదో మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒకరిద్దరు చేసిన మిస్టేకుల వల్ల ఈ పార్టీ మీద బుద్ధ చాలని చూస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, మేమంతా ఐక్యంగా అందరం ఒకరిద్దరు ఏదైనా మిస్టేక్ అయ్యి పక్కకు పోయిండొచ్చు, ఎవరు మాట్లాడేది వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకొని తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ కోసం మన మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారి కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారికి కానీ విజయాన్ని అందిస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 మందికి ఇచ్చారండి బల్జీలకు, 30 మందికి. ఇంకా ఏరే కులాలు మేము చెప్తే బాధ వేస్తారని నేను చెప్పడం లేదు, కానీ చూపిస్తున్నా ఈరోజు ఈ సమస్య వస్తున్నా కాబట్టి 30 మందికి పదవులు ఇస్తే ఇంకా ఏం కావాలండి మనకు? ఏమి ఇవ్వలేదు చెప్పు. ఆయన ఏమన్నా మీరు వస్తే మాట్లాడతారంటే ఏమన్నా మాట్లాడతానంటున్నాడా? మీ ఇళ్ళకి వచ్చినా కానీ మీరు పలకడంలే, అప్పుడు ఏమని మీ అర్థం? తప్పు కాదు అది. పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసిగా పార్టీ విజయాన్ని మనం చేయాలా. అది చేయకుండా ఒకరిద్దరు కలిసి ఏదో ఒక మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరూ అందరికీ రావాలంటే పదవులు రావండి. కష్టపడి ముందు వరుసలో ఉండి పార్టీకి పనిచేసే వాళ్ళకు కొంతమంది గుర్తించి పదవులు ఇస్తారు. ఇది తెలుగుదేశం పార్టీలో సాంప్రదాయంగా వస్తున్నది. మీరు కూడా కష్టపడండి, మాకంటే ఎక్కువ, మాకంటే మంచి పదవులు వస్తాయి మీకు. జగన్మోహన్ రాజు మీద నిండవేయడం ఇది తప్పండి. ఎవరేమని అనుకోండి, అందరూ కలిసి ఉన్నాం, అన్ని కులాలను కలుసుకొని పోతే తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిద్దాం. నిన్న రాజంపేట మండలంలో బలిజ సమాజ వర్గాన్ని అన్యాయం జరుగుతుందని కొంతమంది తెలుగుదేశం నాయకులే మీటింగ్ పెట్టారు. తెలుగుదేశం కులం వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. కులాన్ని తీసుకొచ్చి పార్టీ వెంట కట్టడం తప్పదు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశము బడ్జెట్ చేసినంత అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది నియోజకవర్గంలో. ఇప్పుడుగా నిన్నగా మొన్న ఈ ఎలక్షన్లో రామచంద్రయ్యకి వైఎస్ఆర్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చినారు బలి సమాజ వర్గానికి. ఆయన 2 మార్లు రాజ్యసభ ఎంపీ, రాజంపేట నుంచి కూడా పోటీ చేస్తాడు ఆయన ఎంపీ తరఫున. రెండోది ఆర్టీసీ జోనల్ చైర్మన్ కూడా ఆయన బలి సమాజం. మా కుమారుడు కూడా మార్కెట్ చైర్మన్, మా చంగలాయుడు వైస్ మార్కెట్ చైర్మన్, నేను పార్టీ మండల ఉపాధ్యక్షుడిని. బ్రహ్మయ్యకు 4 మాటలు అవకాశం ఇచ్చింది, రామయ్యకు 4 మాటలు బలి కులానికే తెలుగుదేశం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రాజు గారు కూడా ఇన్ఛార్జ్ గారు కూడా తెలుగుదేశానికి బాగా పలుకుతున్నాడు. ఇక్కడ అందరికీ బలిజోళ్ళకే, వాళ్ళకేమో పలకలేదని అంటున్నారు. అది కూడా పిలిచి అన్నది పరిష్కరిస్తారని కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. మీడియా మిత్రులకు నమస్కారములు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులైన కొంతమంది తెలుగు బల్జీలు ఒక సమావేశాన్ని నిర్వహించినారు. మాకు ఇన్ఛార్జ్ గారు సరిగా స్పందించడం లేదు, మా పనులు చేయడం లేదండి. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు కూడా
వచ్చి మాతో రోజునే చెప్పి అంటే మేము ఆయనతో మాట్లాడి ఈ సమస్యలు లేకుండా చేసేవాళ్ళము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాము. నేను కానీ చంద్రబాబు కానీ మన చంద్రమౌళి కానీ ఇంకా చాలామంది పెద్దలను కలుపుకొని ఏదన్నా ఉంటే మేము చేస్తాము. కుల సంఘం అని తెలుగుదేశం పార్టీలో బలిజ సంఘం అని పెట్టడం తప్పది. అందులో అన్ని కులాలు ఉంటుంది తెలుగుదేశంలో సంఘాలు కుల సంఘాలు లేవు కాబట్టి ఆ విధంగా చేయదు. మీరు కావాలంటే బలిజ సంఘం తరఫున పెట్టండి మీటింగ్లు, తప్పు లేదు దాంట్లో. బలిజ సంఘం మనం అందరిని పెంచండి, మాట్లాడండి, అది వేరే విషయము, మీకు సమస్య. కానీ మేము తెలుగుదేశంలో ఇబ్బంది పడుతున్నాం, ఈ విధంగా చేస్తున్నాడు అనేది మేము అందరికీ పదవులు రావాలంటే రావు, కొందరికే వస్తాయి. కానీ దాంట్లో మెరిట్గా బలిజలకే ఇచ్చాము కొన్ని పదవులు రేషియో ప్రకారం. ఇంకా కావాలంటే మనం కొట్లాడి ఇన్ఛార్జి గారితో కొట్లాడి మన కులానికి కావాలంటే అడిగి తీసుకోవచ్చు. అయినా దానికేం ఆయన కూడా స్పందిస్తున్నాడు బాగా. మీకేం కావాలని అడగండి అంటున్నాడు. కాబట్టి పనులు చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. పార్టీలో ఉండండి, పార్టీలో మాట్లాడండి, పార్టీ దగ్గర వచ్చి ఇక్కడికి వచ్చి ఆఫీసులో ఇన్ఛార్జి దగ్గర మాట్లాడండి. అందరం సపోర్ట్ చేస్తాం మీకు, ఎల్లప్పుడూ మేము మీకేం సపోర్ట్ చేస్తాం. కానీ మీరు తప్పు దయవించి అని నేను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మహిళా సాధికారలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రతి మండలానికి 1 చొప్పున 553 బస్సులను ప్రారంభించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి వేల్పూర్ మండలం నుంచి మహిళా సమైక్య సభ్యులతో పాటు అధికారులు వెళ్లడం జరుగుతుందని వారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి శుభాకాంక్షలు తెలిపి పంపడం జరిగిందని, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మండల మహిళా సంఘాలు 6 లక్షలతో బస్సు కొనుగోలు చేయడం జరిగిందని, వీరు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో ప్రతి నెల 70,000 రూపాయలు మండల సమైక్యకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ విలేజ్ టౌన్స్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేల్పూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం 30 లక్షల రూపాయలు ప్రతి మండల సమాఖ్యకి సహకరించి అదేవిధంగా వాళ్ళే బస్సులు హైర్ చేసి నెలకి 69,500 రూపాయలు మండల సమాఖ్యకి అమౌంట్ పడతా ఉన్నది. ఇట్లా 3 నెలలు అయింది. మరి ఇది చాలా మండల సమాఖ్య అభివృద్ధికి లాభదాయకం. సో ప్రభుత్వానికి మరి మహిళలందరూ రుణపడి ఉంటారని, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. మరి మా అధ్యక్షురాలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ధన్యవాదాలు సార్. మాకు బస్సు శాంక్షన్ అయింది సార్. మేము వేల్పూర్ మండలం అయితే మాకు గవర్నమెంట్ 30 లక్షలు ఇస్తుంది. మేము అందులో భాగంగా 6 లక్షలు వేసుకొని 36 లక్షలకు బస్సు తీసుకోవడం జరిగింది. అయితే మాకు రెగ్యులర్గా 3 నెలలు అయితే పేమెంట్ 69,465 రూపాయలు. ఈ అవకాశం ఇచ్చి మహిళా సంఘాలను ఎంతగానో అభివృద్ధి చెందేలా చేసిన రేవంత్ సార్ గారు ధన్యవాదాలు. వరంగల్లో చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని నిరసిస్తూ ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది చేనేత కార్మికులు అనంతరం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి కలెక్టర్కి మెమరాండం అందజేశారు. కమిషన్ల టెండర్ వ్యవస్థ వెంటనే, కమిషన్ల టెండర్ వ్యవస్థ వెంటనే, కమిషన్ల టెండర్ వ్యవస్థ వెంటనే, కమిషన్ల టెండర్ వ్యవస్థ వెంటనే, సహకార సంఘాలకు వెంటనే, చేనేత సహకార సంఘాలకు వెంటనే, చేనేత సహకార సంఘాలకు వెంటనే
పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాళ్లపల్లి పంచాయతీ యానాది కాలనీలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నారు. వారికి ప్రతిదానికి కాంతల చెరువుకు వెళ్లాలంటే అడవి ప్రాంతంలో 5 కిలోమీటర్లు వెళ్ళాలి. వాళ్ళుండే ప్రాంతం నుండి 1/2 కిలోమీటర్ వెళితే చాలు ఊరిలోకి చేరుకుంటారు. ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే 5 కిలోమీటర్లు బిక్కుబిక్కుమంటూ వెళ్ళాలి. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేస్తే కొంతమంది అడ్డుకొని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అందరికీ నమస్కారం. మాకు స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి మాకు స్కూల్కి దారి కావాలి కాబట్టి అడిగినాం, వచ్చినారు, సర్వే చేసినారు, తర్వాత మా దారి గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇప్పట్లాంచి పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. తెల్లరాళ్లపల్లి పంచాయతీ డికేచెరువు గ్రామం స్కూల్ కాడి నుంచి ఎస్టీ కాలనీకి 1/2 కిలోమీటర్ దారి. ఇక్కడి నుంచి కనీసం అంటే ఒక 15 మంది పిల్లలు పోయేదానికి వచ్చేదానికి దారి లేని ఇబ్బందులు పడి కాళ్ళకు దెబ్బలు తగిలించుకొని వాళ్ళు దారి లేకుండా కష్టపడుతున్నారు. దారి కావాలని కొంచెం దారి చేసుకుంటే దానికి మా పైన దాడి చేసి కేసులు పెట్టి తెల్లవారితో కూర్చోలు పెట్టుకొని ఎర్రాయిని నాగరాజుని సాయంకాలం 8 గంటలకు వదిలినారు. తిండి లేకుండా పెట్టుకొని రాజులు ఎస్ఆర్ గుణశేఖర్ 12 మంది పోతున్నారు. పిల్లలు 12 మంది స్కూల్కి పోయేదానికి వచ్చేదానికి అందరికీ తహసీల్దార్కి చెప్పినాము. ఒకసారి ఆర్డీఓ కాగితం ఇచ్చినాము, కలెక్టర్ కాగితం ఇచ్చినాము. తహసీల్దార్ని ఇక్కడ పిల్లపచ్చి కూడా తొడకచ్చి కూడా చూపించినాము. ఆయన దారి వదిలేయమని చెప్పినాడు. కొంచెం మేమే కూడా మొదలుపెట్టి కూలీ లేబర్లు పెట్టుకుని మేమే చేసినాం. దారి చేసిన తర్వాత కూడా అది మాకు ఉషేలేదు అనేసి దారికి అంతా అడ్డమే వేసినారు. అది దారి లేకుండా చాలా కష్టంగా ఉంది. పిల్లలు ఈ దారి లేదంటే ఇక్కడి నుంచి పోవాలా, లేదంటే దీనికి మేము ఆత్మహత్య చేసుకొని ఇక్కడనే ఇదని అయిపోవాలనే కానీ దీనికి వేరే మార్గం లేదు మాకు. మీరు దీన్ని ఇక్కడ మాకు ఈ దారి వదిలితే పక్కగా పోవాలంటే 5 కిలోమీటర్లు చుట్టుకొని తమిళనాడు బార్డర్కి పోవాలా, అట్లా లేదంటే ఫారెస్ట్కి రావాలా. అక్కడి నుంచి వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇది దయవంచి కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ